స్వామి నాకు ఒక్క ఉద్యోగం వచ్చేటట్టు చూడవా? అయితే నీ పేరు మార్చేయి, నీకెంబడే నౌకరు వస్తుంది పో. స్వామి నాకు పెళ్ళైతే లేదు, ఏం చేయమంటారు? ఏం చేస్తావయ్యా? అర్జెంటుగా ఉన్న పేరు తీసేసి ఇంకో పేరు ఏమన్నా పెట్టుకో. స్వామి నా బిజినెస్ మొత్తం డల్ అయింది స్వామి, అసలు గిరాకే లేదు స్వామి, ఏం చేయమంటారు? అరే ఏం చేస్తావా? అర్జెంటుగా మీ దుకాణం పేరు కానుంచి మీ షాపులో పనిచేసేటోళ్ళందరి పేర్లు మార్చేయి, నీ బతుకే మారిపోతుంది. స్వామి నాకు పిల్లలు పుడతలేరు, ఏం చేయమంటారు? ఏముందయ్యా, అర్జెంటుగా నీ పేరు మీ ఇంటామె పేర్లు మార్చుకోర్రి. మీ ఇంట్లో పిల్లగాళ్ళు ఏడుపు అని ఏడుపు వినిపించకపోతే గప్పుడు అడుగుర్రి. ఏంది పేరు మార్పుతోటి ఇన్ని లాభాలు ఉన్నాయా అంటే, అవు మరి పేరు మార్పులతోటి బతుకులే మారిపోతున్నాయట. అందుకే ఆంధ్రప్రదేశ్ అన్న పేరును తీసేసి తెలుగు నాడు అని తెలుగు పేరు పెట్టాలంటున్నాడు గరికపాటయ్య గారు. ఉత్తరప్రదేశ్ ఎంతో, హిమాచల్ ప్రదేశ్ ఎంతో, మధ్యప్రదేశ్ ఎంతో, ఆంధ్రప్రదేశ్ కూడా అంతే. తెలుగుదనం మన రాష్ట్రం పేరులోనే లేదు. ఆంధ్రప్రదేశ్ అన్న పేరు లోపల అసలు తెలుగే లేదట. అందుకే అర్జెంటుగా ఆంధ్రప్రదేశ్ పేరు తీసేసి తెలుగునాడు అని పేరు పెట్టాలని సెలవిస్తున్నాడు గరికపాటయ్య గారు. అగో తమిళోళ్ళకు తమిళనాడు అని తమిళ పేరు పెట్టుకున్నారు, కేరళోళ్ళు కేరళం అని పేరు పెట్టుకున్నారు. తెలుగు వాళ్ళకు తెలుగునాడు అని తెలుగు పేరు ఎందుకు పెట్టుకోవద్దు? అట్లా పెట్టుకునేందుకు ఏం సిగ్గు అవుతున్నదని బగ్గుమంటున్నాడు గరికపాటయ్య గారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా ఎన్టీ రామారావు గారు ఆశయానికి అనుకూలంగా తెలుగునాడు అని మార్చిన్నాడు. మనకు ఖచ్చితంగా జాతీయాభిమానం ఉంటుంది. తెలుగునాడు అని మార్చాలి. ఆంధ్రప్రదేశ్ తెలుగు మాట కాదు, నాకేం మొహమాటం లేదు చెప్పడానికి. రాష్ట్రం పేరు కాదమ్మా, తెలుగు ప్రజల బతుకులు కూడా మారతాయి ఖచ్చితంగా. ఇన్నరా పేరు మారుస్తే జనాల బతుకులే మారతాయట. అంటే తెలుగునాడు అని పేరు పెట్టాగానే ఆంధ్ర మినీ స్వర్గం అయిపోతుంది కావచ్చు. ఇక ఎవరికి ఏం రందులు ఉండవు. ఉద్యోగాలు కావాలని యువత రోడ్డెక్కరు, సవలతులు కావాలని జనాలు ధర్నాలు చేయరు, అభివృద్ధి కావాలని ప్రజలు అసలే అడిగే పరిస్థితే రాదు. స్వర్గములు ఉన్నట్టే ఎసొంటి రందిరౌసులు లేకుండా తెలుగునాడు జనం అంతా బంగారు నగలు దిగేసుకొని నెత్తి మీద వజ్ర వైడూర్యాల కిరీటాలు పెట్టుకొని మా బతుకులు మారినాయి బాబయ్య అని అమితానంద భరితులు అవుతారు కావచ్చు. అయ్యో పాపం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పేర్ల తెలుగే లేదని తెగ బాధపడిపోయే గరికపాటి అయ్యగారు తెలంగాణకు వచ్చి హైదరాబాద్లో ఉంటున్నాడని అయ్యగారి మాటలు ఇన్నోళ్ళు సోషల్ మీడియాలో మస్తుగా కామెంట్ చేస్తున్నారు. ఇక కొంతమంది అయినా రాష్ట్రం పేరు తెలుగు కాదంటున్నారు కదా, అయితే ప్రవచనం అన్న పదం కూడా తెలుగు కాదు. ముందుగా దానికో తెలుగు పదం ఫిక్స్ చేసి పేరు మార్పు పోరాటానికి సిద్ధం కావాలని ఇంకొందరు సురుకులు పెడుతున్నారు. తోటోడు తొడగోసుకున్నాడని మనం మెడగోసుకోవాలని ఇంకొందరు గరం అవుతున్నారు. భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతి స్వామి అయితే మస్తు కోపం చేసిరు. ఈ ఇచ్చంత్రాల ఆలోచనలు ఆయనకి ఎందుకు వస్తున్నాయో తెలుస్తలేదు. రామాయణ కాలం నుంచే ఇక్కడ ఒక జాతి ఉన్నది, దానికి ఆంధ్ర అనే పేరున్నది. ఇక ఆ మూలాల నుంచి ఆంధ్ర మహాభారతం, ఆంధ్ర భాగవతం అని రాసిరు. అప్పటోళ్ళ కంటే ఇప్పటి సిపాయికి బాగా ఎరకనా? అడిగటోళ్ళు లేరు కదా అని అధిక ప్రసంగం ఎక్కువైతే ఇట్లనే హెచ్చరికల మాటలు మాట్లాడుతుంటారని కమలానంద స్వామి కన్నెర్ర చేసిరు. తెలుగు నిఘంటువు, ఆంధ్ర నిఘంటువు, ఆంధ్ర అనే పేరుతో ఉండేటువంటి అనేక గ్రంథాలు ఉన్నాయి. ఆంధ్రజాతిగా, ఆంధ్ర సంస్కృతిగా మనం నిలబడ్డాము. ముసునీరు నాయకులు మొక్కచెక్కలేపినటువంటి ఆంధ్రజాతిని ఏకం చేశారని చెప్పి చరిత్ర చదువుకుంటాము. కాబట్టి శాతవాహనులు కావచ్చు, ఇంకా అనేక మంది పరిపాలకులు కావచ్చు, ఆంధ్రులనే చెప్పి చదువుకుంటాము. చరిత్రను వదిలిపెట్టేసి, మన మూలాలు వదిలిపెట్టేసి, అసలు ఆంధ్ర అనే పదం అంటేనే ఏదో అది అనకూడని పదంగా చేసేసి ఈరోజు దీన్ని తెలుగునాడుగా మార్చాలనా? ఈ రకమైన ఆలోచనలు ఎందుకు వస్తాయి? తెలుగుదానం చేసే పనిలా పాటించే ఆచారాలలో ఉండాలి కానీ పేర్లు మార్చుకుంటే ఏం మారుతాయి? బతుకులు మారుస్తామని సర్కారులు ఎన్నెన్నో పథకాలు పెడుతుంటాయి. సర్కారులు మారినప్పుడల్లా పథకాల పేర్లు మారుతున్నాయి కానీ జనాల బతుకులు ఏమైనా మారుతున్నాయంటే లేదు, గట్లనే పాడవుతున్నాయి. కానీ రాష్ట్రం పేరు మారుస్తే మాత్రం బతుకులు ఎట్లా మారుతాయో చెప్తే జనాలు కూడా గట్లనే పేర్లు మార్చుకొని ఫేటు మార్చుకుంటారు కదా స్వామి. అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఏం సమస్యలే లేనట్టు ఇప్పుడు పేరు మార్పే పెద్ద సమస్య అయింది అయ్యగారు అని గరికపాటి వారి మీద చాలా మంది గరం అవుతున్నారు. ఇక ఇంకొందరేమో గరికపాటి అన్నది మంచిగానే ఉన్నది, పేరు కూడా మారుస్తే బాగుంటుందని కూడా అనేటోళ్ళు ఉన్నారు. మరి చూడాలి గరికపాటి అయ్యగారు పెట్టిన మంట ఎంత దాకా అంటుకుంటుందో, తుస్సుమని చల్లారుతుందో.